శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 97వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి అర్జునుడి యొక్క గొప్పతనాలు, అర్జునుడు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది. అట్లాంటి అర్జునుడిని మేము యుద్ధంలో భరించలేము, ఎదుర్కొనలేము, పోరాడలేము అని చెప్పి దుర్యోధనుడు వాపోతూ చివరికి యుద్ధంలో జయించలేము కాబట్టి ఈ విధమైనటువంటి జూదంలో మేము జయించడం తప్ప వేరే మార్గం లేదు నాన్న అని చెప్పడం సారాంశం. నిన్నటి రోజున అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో రాజులందరినీ కూడా ఏ విధంగా పోరాడాడు, వాళ్ళనందరినీ ఎలా జయించాడు అనేటువంటిదంతా వివరించారు. ఈ రోజు ఏమన్నా ఖాండవ వనదహనంలో దేవతల్ని ఎలా గెలిచాడు అర్జునుడు అనేటువంటిది వివరిస్తున్నారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 97వ అధ్యాయం. ఇందులో మనం 20 శ్లోకాల వరకు పూర్వం చెప్పుకున్నా. భక్షితుం కాండవం రాజం తత్రస్థానుపచక్రమే అన్నారు. ఇక్కడ దదౌ స వహ్నేర్ బీభత్సు ప్రార్థితం కాండవం వనం. కాండవ వనం అనేటువంటిది అగ్నిదేవుడు దహించడానికి సహాయంగా ఎవరు నిల్చున్నారంటే కృష్ణార్జునుడు నిలబడ్డారు. అందులో ఆ అర్జునుడిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. లబ్ధమాత్రే తు తే నాథ భగవాన్ హవ్యవాహనః భక్షితుం కాండవం రాజం తత్రస్థానుపచక్రమే. లబ్ధమాత్రే తు తే నాథ భగవాన్ హవ్యవాహన. హవ్యవాహనుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అడగగాని బ్రాహ్మణ రూపంలో వచ్చి మరి అర్థించాడు. ఏమిటి అర్థించాడయ్యా అంటే, నేను ఆహారంగా ఖాండవ వనాన్ని దహించాలి. భక్షితుం ఖాండవం రాజం. కాబట్టి దానికి మీ సహాయం కావాలి అని యాచించంగానే మరొక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే వారిద్దరు కూడా, కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. తదస్తం భక్షయంతం వై సవ్యసాచి విభావసుం ప్రధాధన్వీ శరాన్ గృహ్య సకలాపయుత ప్రభు. ఇక్కడ అర్జునుడి గొప్పతనం చెప్తూ దుర్యోధనుడు చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, తండ్రి గుడ్డివాడు, ఆయనకేమీ తెలియదు కాబట్టి మనం ఏ చెప్తే అది నమ్మేస్తాడు అనేటువంటి విధంగా చెప్పే ధోరణి దుర్యోధనులో ఉంది. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటంటే అది, దుర్యోధనుడు మడుగులో పడిపోతే ద్రౌపది నన్ను చూసింది నవ్వింది రానా అని చెప్పి లేనిపోయినవన్నీ పాండవుల మీద ధృతరాష్ట్రుడికి చెప్పి రెట్టింపజేసేటువంటి విధంగా చేసుకున్నాడు. ఇక్కడ కూడా యుద్ధం చేసింది కృష్ణార్జునుడు ఖాండవ వన దహనంలో అగ్నిదేవుడి సహాయం చేస్తే కృష్ణుడి పేరు ఎక్కడా లేకుండా కేవలం అర్జునుడే చేసినట్టుగా హైలైట్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి దుర్యోధనులో ఉన్నటువంటి కుతంత్రమైనటువంటి రాజకీయ ధోరణి ఇది నిదర్శనం అనమాట. అంటే అతనికి ఎంత కావాలో అంతే వాడుకుంటాడు. అక్కడ ఇద్దరు యుద్ధం చేశారు అని ఒక్క చోట కూడా ఎక్కడ ప్రస్తావించలేదు అర్జునుడే. ఇది చాలా నీచమైనటువంటి రాజకీయం. అంటే తను అనుకున్నది చేసుకోవడం, సాధించుకోవడం కోసం. రథాధన్వీ శరాన్ గృహ్య. రథాన్ని, ధనస్సుని ఆ అర్జునుడు అగ్నిదేవుడి దగ్గర నుంచి గ్రహించి శరాన్ గృహ్య. శరములు అంటే బాణములు, అమ్ముల పొది.
అక్షయతూర్ణీరాలని అద్భుతమైనటువంటి రథాన్ని, గాంధీవం అనేటువంటి ధనస్సుని పొంది సకలాపయుత ప్రభు, సకలాపయుత ప్రభు అద్భుతమైనటువంటి యుద్ధం గావించాడు. ఇక ఆ వనాన్ని అగ్నిదేవుడు దహించడానికి ఎవరు అడ్డు లేకుండా రక్షించాలి. ఏ ప్రాణి ఆ కాండభవనం నుంచి పారిపోకూడదు. పాలయామాస రాజేంద్ర స్వవీర్యేణ మహాబల, తన పరాక్రమంతో మహాబలంతో రక్షించుకుంటూ వచ్చాడు ఆ అరణ్యాన్ని అగ్నిదేవుడు దహించడానికి కావలసినట్టుగా. తతశ్రుత్వా మహేంద్రస్తు మేఘాంస్తాన్ సందిదేశ తేనోక్తా మేఘ సంఘాస్తే వవర్షురతి వృష్టిభిః. ఇలా అగ్నిదేవుడు దాదాపు 7-8 సార్లు ప్రయత్నించాడు ఖాండభవనాన్ని దహించాలని. అన్నిసార్లు ఇంద్రుడు వర్షం కురిపించి శాంతింపజేశాడు. ఎందుకంటే ఇంద్రుడికి ఇష్టమైనటువంటి వనము, అందులో ఇంద్రుడికి సంబంధించినటువంటి స్నేహితుడు తక్షకుడు అక్కడ సపరివారంగా నివాసం ఉంటున్నాడు ఆ వనంలో. ఈ కారణాలతో ఇంద్రుడు అడ్డుపడుతూ ఉన్నాడు అగ్నిదేవుడు. ఇప్పుడు అర్జునుడు, కృష్ణార్జునుడు తోడున్నారు. ఈ విషయం తెలుసుకుని మహేంద్రుడు కోపించి మేఘాంస్తాన్ సందిదేశ, మేఘాలని పురమాయించాడు. మేఘవాహనుడు ఇంద్రుడు చెప్తే ఎవరైనా వెళ్లాల్సిందే. మేఘాలు వెళ్ళాయి. చక్కటి జలధరంతో నీటితో నిండినటువంటి మేఘాలు వెళ్ళి అక్కడ ఆ ఖాండభవనంలో కుంభవృష్టి వర్షం కురిపించేశాయి. తేనోక్త మేఘ సంఘాస్తే, తేనోక్త అంటే ఇంద్రుడి యొక్క మాట ప్రకారం ఆ మేఘాల యొక్క సంఘాలు, గుంపులు గుంపుల మేఘాలు వెళ్ళి ఆ ఖాండభవనంలో అగ్నిదేవుడు దహించకుండా అవర్షు అతివృష్టిభి, విపరీతమైనటువంటి వర్షధారలతో అలా వర్షం కురిపించేసింది. తతో మేఘగణాన్ పార్థ శరవ్రాతై సమాంతతః ఖగమైర్వారమయామాస తదాశ్చర్యమివాభవత్. తతో మేఘగణాన్ పార్థ, మేఘగణము, గణము అంటే సమూహము అన్నది. ఆ మేఘాల గుంపులన్నీ కూడా అలా వర్షిస్తూ ఉంటే పార్థ అర్జునుడు తన యొక్క శర పరంపరలతో పందిరి వేసేశాడు. ఒక్క చినుకు కూడా ఆ వనంలో పడకకుండా మొత్తం బాణాలతో పందిరి వేసాడు. శరవ్రాతై సమాంతతః, ఎంత పెద్ద అరణ్యము, అంత పెద్ద అరణ్యంలో ఒక నీటి బొట్టు పడకుండా మొత్తం బాణాలతో పందిరి వేసాడంటే ఇక అద్భుతం చూడండి. ఖగమైర్వారయామాస తదాశ్చ ఆశ్చర్యమివాభవత్, తదాశ్చర్యం, ఎంత ఆశ్చర్యంగా వాటిని ఆ వర్షధారల్ని పడకుండా అగ్నిదేవుడికి అడ్డం లేకుండా హాయిగా రక్షించాడు. అది ఆశ్చర్యకరమైన సంఘటన నాన్న అంటూ దుర్యోధనుడు చెప్పుకుంటూ వస్తున్నాడు అర్జునుడి యొక్క ప్రతాపాన్ని. వారితాన్ మేఘ సంఘాశ్చ శ్రుత్వా క్రుద్ధః పురందరః పాండరం గజమాస్థాయ సర్వదేవ గణైర్వృతః. కాబట్టి ఇంద్రుడు పంపించినటువంటి మేఘాలు అట్టర్ఫ్లాప్ అయిపోయి తిరిగి వెనక్కి వచ్చేసాయి. వారితాన్ మేఘ సంఘాశ్చ, ఎప్పుడైతే మేఘ సంఘాలు వాటి యొక్క ప్రతాపం చూపించినా, ఎంత కుంభవృష్టి కురిసినా కూడా ఒక్క చునుకు కూడా అగ్ని మీద పడకుండా అగ్ని కార్యాన్ని నిర్వర్తింపజేస్తూ వచ్చాడు. అవి చివరికి ఏమీ చేయలేక ఇంద్రుడి దగ్గరికి వచ్చి స్వర్గలోకంలో, అయ్యా మేమేం చేయలేకపోయాం, మేము చేయాల్సింది మేము చేసాం. ఆ మాట విని శ్రుత్వా క్రుద్ధః పురందరః, పురందరుడు అంటే ఇంద్రుడు, కోపించినటువంటి ఇంద్రుడు పాండరం గజమాస్థాయ, పాండరం అంటే తెల్లనైనటువంటి తన ఐరావత గజాన్ని అధిరోహించి సర్వదేవ గణైర్వృత, సమస్తమైనటువంటి దేవతలతో కూడుకుని యుద్ధానికి బయలుదేరాడు. యయౌ పార్థేన సంయోద్ధుం, సంయోద్ధం అంటే యుద్ధం చేయుట, అర్జునుడితో, తన కుమారుడైన అర్జునుడితో. ఇది విశేషం. ఖాండభవనంలో అత్యద్భుతమైన ఘట్టం ఏంటంటే తండ్రి కొడుకుల యుద్ధం. ఇంద్రుడు ఇంద్రకుమారుడైన అర్జునుడితో యుద్ధం చేయడం. యయౌ పార్థేన సంయోద్ధుం రక్షార్థం ఖాండవస్య చ, ఖాండవ వనాన్ని అగ్ని దహించకుండా రక్షించడం కోసం ఇంద్రుడు సకల దేవతలతో పాటు వెళ్ళారు. అందరు దేవతల్ని మొత్తం తన బాణ పరంపరలతో అద్భుతంగా కొట్టేశాడు అర్జునుడు కాస్త. రుద్రాశ్చ మరుతశ్చైవ వసవశ్చాస్వినౌ తథా ఆదిత్యాశ్చైవ సాధ్యాశ్చ విశ్వే దేవాశ్చ భారత. ఇక్కడ వి అని ఉండాలి, విశ్వే దేవాశ్చ. మామూలు వాళ్ళ వెళ్ళినటువంటి వాళ్ళు చూడండి ఎట్లాంటి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళందరి మీద జయించాలి. గంధర్వాశ్చైవ సహిత అన్యే దేవగణాశ్చయే, రుద్రులు, మరుత్రులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, వసవశ్చ, వసవ
వసు రుద్ర ఆదిత్యులు ఎవరైతే ఉంటారో, మరుత్తులు, ఆదిత్యులు, సాధ్యులు, సిద్ధులు, విశ్వేదేవులు మొదలైనటువంటి వాళ్ళందరితో పాటుగా, గంధర్వులతో పాటుగా వీళ్ళే కాకుండా అన్యే దేవగణాశ్చయే, వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది దేవతా గణాలతో పాటుగా ఇంద్రుడు ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి వెళ్ళాడు అర్జునుడి మీద. భూలోకంలో ఉన్నటువంటి అర్జునుడి కోసం దేవతలు దిగొస్తున్నారు ఇక్కడ. ఎంత గొప్పతనం అది! అర్జునుడు ఎంత గొప్పవాడు! తే సర్వే శస్త్ర సంపన్నా దీప్యమానా స్వతేజసా ధనంజయం జిఘాంసంతః ప్రపేతుర్విబుధాదిపా. జిఘాంసంత అంటే సంహరించుటకు, చంపటానికి. అర్జునుణ్ణి సంహరించడానికి ఇంద్రుడి చేత ప్రేరేపించబడి ఈ బుధాదిపులందరూ కూడా, దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శస్త్ర సంపన్నమైనటువంటి అస్త్రశస్త్రాలను తీసుకుని ఓ మంచి తేజస్సుతో వాళ్ళ యొక్క ఆయుధాలు, రథాలు మొత్తం అన్ని తీసుకుని బయలుదేరారట. ఎలా ఉందయ్యా ఈ కోలాహలం, ఈ దృశ్యం చూడటానికి, అట్టహాసం చూడటానికంటే, యుగాంతే యాని దృశ్యంతే నిమిత్తాని మహాంచపి. ఇట్లా దేవతలందరూ అర్జునుడి మీద యుద్ధానికి బయలుదేరుతుంటే యుగాంతమయ్యే సందర్భంలో ఏ నిమిత్తాలైతే, నిమిత్తములు అంటే శకునములు, యుగాంతమయ్యే సమయంలో ఎటువంటి శకునాలైతే కనిపిస్తూ ఉంటాయో అట్లాంటి శకునాలు ఎదురుపడ్డాయిట. యుగాంతే యాని దృశ్యంతే నిమిత్తాని, ఏవైతే శకునాలు కనిపిస్తూ ఉంటాయో మహా భయంకరమైనటువంటి దృశ్యాలు అవి కనిపించాయట. సర్వాణి తత్ర దృశ్యంతే నిమిత్తాని మహీపతే అంటూ వివరంగా చెప్పారు వ్యాసుడు వారు. అటువంటి దుశ్శకునాలు మొదలైనటువంటివన్నీ అంటే ప్రాణహాని, భయంకరమైనటువంటి ప్రాణికోటి హాని జరగబోతుంది. ఎన్నో లక్షల లక్షల జీవరాశి అంతా ఆహుతైపోతూ ఉంటుంది. మిగిలినవెన్నయ్య అంటే కేవలం 6 మాత్రమే. ఆ ఖాండవ వన దహనం అనేటువంటిది మహాభారత సంగ్రామానికి ఒక చిన్న శాంపిల్, ఒక మోడల్ లాంటిది జరగబోయే సంగ్రామం. అది అక్కడ ఎంతమంది మిగిలారు, ఇక్కడ అంతే మహాభారతంలో. తతో దేవగమా సర్వే పార్థం సమభిదుద్రువుః అసంభ్రాంతస్తు తాం దృష్ట్వా సతాం దేవమయీం చమూం. తతో దేవగమా సర్వే, మొత్తం అందరూ వచ్చినటువంటి దేవతలందరూ కూడా పార్థుడి మీద విరుచుకుపడ్డారట ఒకేసారి. అంతమంది, అన్ని కోట్ల మంది దేవతలందరూ ఆ ఇంద్రుడిని ముందు పెట్టుకుని వస్తూ ఉంటే అర్జునుడు భయభ్రాంతులైపోవాలి కదా, కానీ అసంభ్రాంతస్తు తాం దృష్ట్వా, వస్తున్నటువంటి వాళ్ళని చూసి ఏమాత్రం తత్తరపాటు లేకుండా, చెలించకుండా, ఏమాత్రం సంభ్రాంతుడు కాకుండా ధైర్యంగా, ఎందుకంటే పక్కన వీళ్ళని మించినటువంటి దేవదేవుడు ఉన్నాడు పక్కన, శ్రీకృష్ణ పరమాత్ముడు. అందువల్ల ధైర్యంగా నుంచున్నాడు. ఆ వస్తున్నటువంటి దేవమయీం చము, చము అంటే సైన్యము, ఆ వస్తున్నటువంటి దైవ సైన్యాన్ని చూసి ఏమాత్రము చెలించకుండా నిర్భయంగా నుంచున్నాడు అర్జునుడు. త్వరిత ఫల్గుణో గృహ్య తీక్ష్ణాం స్థానాశు గాంస్తథా ఇంద్రం దేవాంశ్చ సంప్రేక్ష్య తస్థౌ కాల ఇవాచ్యయే. అట్లాంటి దేవతలందరి ముందు అర్జునుడు ఎలా నుంచున్నాడంటే కాల ఇవ తస్థౌ, ఇవ అత్యయే అంటే యుగాంతమయ్యే సమయంలో మహాకాలుడిలాగా ఎదురుకుండా నుంచున్నట్ట. కాలుడు అంటే, కాలుడు అంటే యముడు. కాబట్టి వీళ్ళందరినీ సంహరించి ఓడించడానికి నిలబడినటువంటి యమధర్మరాజులాగా వీళ్ళందరి ముందు నుంచున్నాడు. ఇంద్రం దేవాంశ సంప్రేక్ష్య, ఇంద్రుడి వెనకాల వస్తున్నటువంటి దేవత అనుచర గణాలని అందరినీ చూసి మహాకాలుడిలాగా నుంచున్నాడు నాన్న అర్జునుడు. తన యొక్క అద్భుతమైనటువంటి ఆ గాంధీవాన్ని, శరాన్ని సిద్ధంగా పెట్టుకుని తతో దేవగణా సర్వే బీభత్సుం సపురందరా అవాకిరం శరవ్రాతైర్మానుషం తం మహీపతే. తతో దేవగణా సర్వే బీభత్సుం, బీభత్సుం అంటే అర్జునుడు. మొత్తం దేవతలందరూ కూడా అర్జునుని చుట్టుమట్టి అవాకిరన్ శరవ్రాతై, శరవ్రాతై అంటే బాణాల వర్షం కురిపించేశాట అర్జునుడి మీద. టక 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 వెంటనే మొత్తం దేవతలందరూ కురిపిస్తే అమానుషమైనటువంటి చర్య అది. మానుషం కాదు, అమానుషమైనటువంటి చర్య. వెంటనే అర్జునుడు కూడా తతః పార్థో మహాతేజ గాంధీవం గృహ్య సత్వరః వారయామాస దేవానాం
శరవ్రాతైశరాంస్తదా. గాంధీవాన్ని చేత ధరించి వెంటనే సత్వర అంటే వెంటనే ఆ వస్తున్నటువంటి ప్రతి బాణాన్ని నివారించాడు. ఇన్ని కోట్ల బాణాలు వస్తుంటే అన్ని కోట్ల బాణాల్ని వారయామాస దేవానాం శరవ్రాతై. ఆ వృష్టి పరంపర, బాణ పరంపరలన్నిటిని కూడా నివారించేశాడు దేవతల యొక్క బాణాలు తన యొక్క శరములతో. దాంతో కోపించారు. ఇంకాస్త కోపం వస్తుంది కదా మరి. ఇంద్రుడు కోపించాడు, దేవతలు పునః క్రుద్ధాసురా సర్వే మర్త్యం తం సులభ శుభ శుభబల శుభ సు బహుబలా నానాశస్త్రైర్వవర్షుస్తం సవ్యసాచీ మహీపతే. అక్కడి నుంచి నానాశస్త్రై అనేక రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి శస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సంప్రహారం చేశారు సవ్యసాచి మీద. కోపించినటువంటి దేవతలందరూ కూడా ఇక రకరకాలు, ఇక ఒక ముందు మామూలు శరములు ప్రయోగిస్తారు, దాని తర్వాత ఇంకాస్త డోస్ పెంచుతారంటారు చూసారా, అట్లాగే ఇంకా కఠినమైంది, ఇంకా కఠినమైంది, ఇంకా మహాస్త్రాలు, దివ్యాస్త్రాలు, అవన్నీ కూడా అన్నిటినీ హాయిగా శాంతింపజేస్తాడు. ప్రయోగము ఉపసంహారము, ప్రయోగము ఉపసంహారము. ఆ తర్వాత మళ్ళీ అర్జునుడు కొట్టినటువంటి వాటిని వాళ్ళు గిలగిల్లాడిపోయి దిక్కు అందరూ తలో దిక్కు పారిపోతారు. అది కూడా వర్ణిస్తారు. ఎవరెవరు ఏ దిక్కుకి వెళ్ళారో స్పష్టంగా రాశాడు వ్యాసుడు వారు అర్జునుడి బాణాలు. తాన్ పార్థ శస్త్రవర్షై వర్షాన్వై విసృష్టాన్ విబుధైస్తథా ద్విధా త్రిధా సచిచ్ఛేద సయేవ నిశితైస్సరై. వస్తున్నటువంటి ఆ బాణాలని అర్జునుడు కేవలం అడ్డుకోవటమే కాకుండా ఆ వచ్చినటువంటి ప్రతి బాణాన్ని, ప్రతి శరాన్ని, ప్రతి అస్త్రాన్ని ద్విధా త్రిధా సచిచ్ఛేద, 2-3 ముక్కలుగా నరికి పారేశాడు. వస్తున్నది గాల్లోనే ప్రతి బాణాన్ని ఈయన దెబ్బ తగిలితే ఆ బాణం 2 ముక్కలు 3 ముక్కలు అయిపోయి కింద పడిపోతున్నాయి. ముక్కలు చేస్తున్నాడని దాని అర్థం. అక్కడ వస్తున్న ప్రతి బాణాన్ని దేని వదలటల, ప్రతిదాన్ని గౌరవిస్తున్నాడు, ప్రతిదానికి సమాధానం చెప్తున్నాడు. ఏం ఇంద్రజాలమో, ఏం మహేంద్రజాలమో, ఏం నేర్చుకున్నాడు గురువు గారి దగ్గర చూడండి, ద్రోణాచార్యుడి దగ్గర. ఈయన ఇలా ఉంటే ఈ విద్య నేర్పిన గురువు గారు ఇంకెంత పవర్ఫుల్ చూడండి. అట్లా తాన్ పార్థ శస్త్రవర్షాన్వై, అట్లా వస్తున్న దేవతలు కురిపిస్తున్నటువంటి ఆ వర్షాన్ని, ప్రతి బాణాన్ని కూడా ద్విధా త్రిధా సచిచ్ఛేద స ఏవ నిశితైస్సరై. వాడి అయినటువంటి నిశితైస్సరై అంటే వాడి బాణాలతో, వాడి వేడి బాణాలతో ముక్కలు చేసి పారేస్తున్నాడు అర్జునుడు. పునశ్చ పార్థ సంక్రుద్ధో మండలీకృత కార్ముక దేవసంఘాం చ శరైస్తీక్ష్ణై అర్పయన్ వై సమంతతః. తర్వాత కోపించినటువంటి అర్జునుడు మండలీకృత కార్ముక, తన ధనస్సుని మండలాకారంగా తిప్పుతూ, అంటే తాను తిరుగుతూ మండలాకారంగా ధనస్సుని తిప్పుతూ మొత్తం అందరికీ సమాధానం చెప్తున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా, దేవ సంఘాలు ఎవరైతే ఉన్నాయో తన చుట్టూ వాళ్ళందరికీ కూడా సమంతతః, చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళందరికీ ధనస్సుని మండలాకారంగా తిప్పుతూ, తాను తిరుగుతూ, వాటన్నిటినీ సమాధానాలు చెప్తూ, వాటిని ముక్కలు గావిస్తూ, తాను రక్షించుకుంటూ వాళ్ళని కొడుతున్నాడు దేవతని. దాంతో తతో దేవగణా సర్వే యుద్ధ్వా పార్థేన వైము రణే జేతుమశక్యం తం జ్ఞాత్వా తే భరతర్షభ. అప్పుడు దేవతలు గుర్తించారట, యుద్ధంలో ఇతన్ని మనం జయించలేము. జేతుం అశక్యం జ్ఞాత్వా, అశక్తం అంటే ఇతన్ని మనం గెలవలేము. ఇంకా మనకంటే ఎక్కువ శక్తియుక్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం గెలవచ్చేమో, యుద్ధం చేయొచ్చేమో అని దేవతాగణమంతా కూడా అనుకున్నారట. పార్థుడి వైపు మాటికి చూసి, అతడు వేస్తున్నటువంటి బాణాలు ఇటేస్తున్నాడో తెలియదు, అటేస్తున్నాడు కదా అనుకుంటే వచ్చి వీళ్ళకి తగులుతున్నాయి. వీళ్ళకి కాళ్ళు చేతులు, వీళ్ళకి వచ్చినటువంటి దేవతలకి చక్కగా సన్మానం చేసి పంపిస్తున్నాడు. ఏ విధంగా సన్మానం చేయాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే చేస్తున్నాడు సన్మానం. అంతే, ఇచ్చింది మనం ఉంచుకోకూడదు కదా. వాళ్ళు ఏదైతే బాణాలు ఇచ్చారో అవే బాణాలతో కొడుతున్నాడు అంతే. శాంతాస్తే విబుధా సర్వే పార్థ బాణాభిపీడితా. ఇగో శాంతాస్తే అంటే చల్లగా కూర్చున్నారని కాదు అర్థం సంస్కృతంలో. శ్రాంతా అలిసిపోయారు వాళ్ళందరూ, దేవతలందరూ యుద్ధం చేయలేక దేవతలందరూ విబుధా సర్వే శ్రాంతాస్తే, దేవతలందరూ అలిసిపోయారట, ఇంకా చెమట్లు పడుతున్నాయి, ముచ్చెమట్లు పార్థుడి యొక్క బాణాలకి. పార్థ బాణ అభిపీడితా. ఎందుకు నొచ్చింది వీళ్ళకి ఇంత ముచ్చెమట్లు అంటే
అర్జునుడి యొక్క బాణాల చేత పీడించబడి పోయి పెట్టుకున్నారు. పైగా ఇంద్రుడితో పొలవమని పోయారు. వెళ్ళేటప్పటికి ఇంద్రుడు పక్కన ఉంటాడు, ముందు వీళ్ళనే పంపిస్తాడు. వీళ్ళందరికీ అయిపోయినాయి. మేఘాలకు సన్మానం అయిపోయింది, ఇప్పుడు దేవతల సన్మానం అయిపోయింది. పార్థబాణ అభిపీడితా, వాళ్ళందరూ కూడా చివరికి అలిసిపోయి అందరూ నెత్తురులతో సద్విపం వాసవం త్యక్త్వా, ఇక గురువు గారికి కూడా చెప్పాల, ఎవరితో అయితే వచ్చారో దేవతలందరూ వాళ్ళని వదిలిపెట్టేసి, అంటే ఇంద్రుణ్ణి కూడా వదిలిపెట్టి పారిపోయారు. త్యక్త్వా అని స్పష్టంగా ఇచ్చారు ఇక్కడ. అంటే వదిలిపెట్టి ఎవరిని? సద్విపం వాసవం, ఐరావతంతో వచ్చినటువంటి దేవేంద్రుణ్ణి వదిలిపెట్టేసి రుద్రువు సర్వతో దిశం, సమస్తమైనటువంటి దిక్కులకి రుద్రువు పారిపోయారట, పరిగెత్తారంతే. ఇక రథాలు లేవు, వాహనాలు లేవు, ముందు ప్రాణం ఉంటే చాలు, పదండి పదండి. అర్జునుడితో సన్మానం ఏమిటి మనకి? ఒక పక్కన యుద్ధం చేయలేక వాళ్ళు ఇంద్రుణ్ణి కూడా వదిలిపెట్టేసి చెప్పకుండా, వాళ్ళ అడ్రస్ లేకుండా ఎవరెవరు ఏ దిక్కుకు వెళ్ళారంటే ప్రాచీం రుద్రాహ, రుద్రులందరూ తూర్పు దిక్కు పరిగెత్తారట. ఏకాదశ రుద్రులు, వాళ్ళ సైన్యము, వాళ్ళ అనుచరులు కదా. సగంధర్వాహ దక్షిణా మరుతో యయు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ దక్షిణ దిక్కు పరిగెత్తారు. మరుతో యయు దిశీం ప్రతీచీం భీతాస్తే వసవశ్చ తథాస్పినౌ. గంధర్వులు, రుద్రులు, మరుత్తులు, అలాగే వసువులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు, అందరూ కూడా ఆదిత్యాశ్చైవ విశ్వేచ రుద్రువురు వా ఉదంముఖాః. ప్రాచీన్ తూర్పు దిక్కుకి, దక్షిణ దిక్కుకి, అలాగే ప్రతీచి పడమర దిక్కుకి, ఉదంముఖాః ఉత్తర దిక్కుకి, అందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ చక్కగా సన్మానం చేయించుకుని అయిపోయింది, మండోస అయిపోయింది అనుకున్నారు, పరిగెత్తారు. ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కు బయట. అట్లా వసువులు మొదలైనటువంటి వాళ్ళందరూ భయపడి పడమర దిక్కు పరిగెత్తే, ఆదిత్యులు మొదలైనటువంటి విశ్వే దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉత్తర దిక్కు పరిగెత్తారు. ఇంకా ఉన్నారు కొంతమంది. సాధ్యాశ్చోర్ధముఖా, సిద్ధులు సాధ్యులు అంటారు. సాధ్యులు అంటే అన్ని సాధించగలిగినటువంటి వాళ్ళు, దైవ కార్యాలను సాధించగలిగినటువంటి వాళ్ళు సాధ్యులు అంటారు. వాళ్ళందరూ ఊర్ధ్వముఖానికి వెళ్ళారట. 4 దిక్కులు కాదు, 8 దిక్కులు, 10 దిక్కులు, 8 దిక్కులు కూడా కాదు, కింద ఊర్ధ్వ అధోలోకాలు, ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు సాధ్యులు. ఊర్ధ్వశ్చోర్ధముఖాభీతాశ్చింతయంతోస్య సాయకాన్. సాయకాన్ వాళ్ళ వాళ్ళ సాయకాన్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. సాయకములు అంటే వాళ్ళ అనుచరగణాన్ని తీసుకుని అని ఒక అర్థం. అర్జునుడి బాణాలు ఎక్కడ తగులుతాయని చెప్పి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయారు. సాయకం అంటే బాణములు. ఏవం, ఈ విధంగా వచ్చినటువంటి దేవగణం అంతా తక్కువ సమయంలోనే వెళ్ళిపోయారు పాపం, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. ఏవం సురగణా సర్వే ప్రాద్రవన్ సర్వతో దిశం ముహుర్ముహు ప్రేక్షమాణా పార్థమేవ సకార్ముకం. ఈ విధంగా దేవతలందరూ కూడా మాటి మాటికి వెనక్కి తిరిగి చూసుకుంటూ బాణాలు ఎక్కడొచ్చి పడతాయి, ఎక్కడొచ్చి తగులుతాయని చెప్పి అర్జునుడి యొక్క ప్రతాపానికి తట్టుకోలేక ముహుర్ముహు ప్రేక్షమాణ, వాళ్ళలో వాళ్ళు చూసుకుంటూ వెనక్కి చూసుకుంటూ బాణాలు ఎక్కడ తగులుతాయని చెప్పి పార్థమేవ సకార్ముకం, అర్జునుడు తన కార్ముకంతో, తన ధనుస్సుతో ఎక్కడ ఆ బాణాల పరంపర వచ్చి తగులుతాయని చెప్పి దిక్కు తెలియకుండా అన్ని దిక్కుల వైపు పరిగెత్తారు దేవతలందరూ. పరిస్థితి అట్లా ఉంది. మిగిలింది ఎవరయ్యా అంటే ఇంద్రుడు. ఆ తర్వాత ఇంద్రుడి పరిస్థితి ఏమిటి, తర్వాత ఏం చేశాడు అనేటువంటిది తర్వాత శ్లోకాలను చూద్దాం. మొత్తం 100 శ్లోకాలలో అర్జునుడి గొప్పతనాన్ని దుర్యోధనుడు వివరిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.